సినిమాలకి ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు తెలంగాణ డివైడ్ అవ్వాలి, అంటే తెలంగాణ ఘర్షణ నడుతుంది. ఇక్కడికి వచ్చి తిరుక్కుంటూ ఏదన్నా ఎవరైనా షోలు ఏదన్నా డ్రా చేయమంటే చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళ పిల్లల బర్త్డేలు అలా ఏదైనా అన్నం పెట్టి ఏదో 100 రూపాయలు 200 ఇస్తే తీసుకొని లింగపల్లిలో ఉండేటోడిని. నా ఫ్రెండ్ ఉదయ్ కుమార్ అని నాతో పాటు ఇంటర్మీడియట్ చదివాడు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఆ నుంచి వస్తూ అన్నపూర్ణ స్టూడియో ఇదంతా తిరిగి వెళ్ళిపోతూ చదువుకుంటూ మళ్ళీ వస్తుండేవాడిని. అప్పుడు స్టేట్ కూడా డివైజ్ అవుతూ గోడలు కోడలాట్లు అన్నీ జరుగుతుంది. అప్పుడు ఇక్కడే ఉన్నాం. తర్వాత నేను అటు పోయి చదువుకొని ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులని చక్కబెట్టి అప్పుడు ఇండస్ట్రీ వైపు మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చేసిన. వెనక్కి వెళ్ళకూడదు, ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతోమంది కళాకారులు వస్తున్నారు, నిజమైనటువంటి కళాకారులు ఎదుగుతున్నారు. నాన్నగారు అమ్మగారు దయ వల్ల నేను ఒక మంచి కళాకారుడిగా వాళ్ళ దగ్గర శిక్షణ పొంది ముందుకు వచ్చాను. ఖచ్చితంగా నేను కూడా ఉండగలను, ఎందుకంటే మన ముందు ఉన్నారు చాలామంది. హ్యాపీ, ఈరోజు హ్యాపీ, ఇంకా హ్యాపీ. నటన ఓకే, మరి మిమిక్రీ ఏంటి? మధ్యలో మిమిక్రీ ఎట్లా యాడ్ చేసుకున్నారు మీరు దీన్ని? అది ఏదో గమ్మత్తుగా వచ్చిందన్నయ్య. ఇప్పుడు నటుడుగా వెళ్తున్నాను నేను, అసలు అది ఇన్బిల్ట్, అది ఏదో వచ్చేసింది అంతే, ఎక్కడ చూసింది లేదు, ప్రాక్టీస్ కూడా లేదు, అది వచ్చేసింది. కాలేజీ డిగ్రీలో నేను బీకామ్ డిగ్రీలో మాకు ఫంక్షన్ జరిగింది, టీచర్స్ డే. అప్పుడు అనుకోకుండా ఇది చేసేసా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనపడిన ఆ నరు కోసం మేర ఈ పోలీస్ అగ్ని ఓకే. ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ మీరు స్టేజ్ మీద చేసింది ఇది, సాయి కుమార్ గారిని ఇమిటేట్ చేశారు. ఓకే, అసలు మా ప్రిన్సిపాల్ అంత ఫిదా, ఎలా 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 ఇది. ఆ తర్వాత బాబు గారు, సాయి కుమార్ గారి వాయిస్ అంతా తీసుకెళ్ళి బాబు గారు వాయిస్ చేశా. నాకు ఫస్ట్ నుంచి బాబు గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన దగ్గరగా నాకు భలే ఇష్టం. ఆయన నాన్నగారు కూడా ఇప్పుడు చెప్తుండేవాడు, బాబు గారు వాయిస్ నేర్చుకోరా ఇప్పుడప్పుడు, అప్పుడు అనేవాడు ఆయన, చిన్నప్పుడు చెప్పేవాడు. అయితే నేను అప్పటి నుంచే నేను ఉన్నా బాబు గారు వాయిస్. ఎందుకంటే మా పెద్దన్నయ్య చనిపోయాడు. పెద్దన్నయ్య ఎందుకు చనిపోయారంటే హార్ట్లో హోల్, సిమ్స్ ఆసుపత్రి తిరుపతి, సిమ్స్లో అన్నగారికి ఆపరేషన్ చేయించారు బాబు గారు. నాన్నగారు అప్పుడు చంద్రబాబు గారి నుంచి ఐడి కార్డు ఇచ్చారు నాన్నగారికి, అంత అథారిటీ వచ్చింది. డైరెక్ట్గా సీఎం గారిని కలవడం, సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి అన్నగారికి సర్జరీ అది చేయించడం, అది బైపాస్ సర్జరీ అంటారు కదా, అలాంటివి చేయించారు. మేము చిన్నవాళ్ళం, అందుకే ఆయన ఫస్ట్ నుంచి కూడా బాబు గారిని అట్లా అభిమానిస్తూ చేశారా. స్టేజ్ మీదనే రెండో వాయిస్ బాబు గారిది, చంద్రబాబు గారు చేసేసాను. చంద్రబాబు గారిని నేను 2017 సంక్రాంతి సంబరంలో కూడా కలిసాను విజయవాడ. ఆయన కూడా చాలా బాగా చేసావు అని మెచ్చుకున్నారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు మనం గుర్తుపెట్టుకోరు. అయితే ఆస్ డే స్టేజ్ మీద చేయాల్సి వచ్చింది మనం కూడా. ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏం కావాలో చెప్పు, ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఈసారి మన ప్రభుత్వం వస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ఏ తమ్ముడు దిగు. ఏంటంటే ఇది కొడతారా అండి? ఇది పద్ధతి కాదు. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. గుడ్, పర్ఫెక్ట్ దించేశారు. అంటే కళ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే చేయాలి, లేకపోతే నవ్వులు పాలైపోతారు. నేను ఏం చేసినా కూడా దాంట్లో పూర్తి స్థాయిలో అవగతం ఉంటేనే మాట్లాడతా, అవగతం ఉంటేనే చేస్తా. ఏదో ఎచ్చులుగా చేసేసి ఆడేదో ఏదో చెయ్యాలని చెప్పేసి ఆడికి వెళ్ళేసి దాన్ని నవ్వులు పాలు చేసే విధంగా నేను చేయను. మా నాన్నగారు చేయరు, నేను చేయను. మనకు పూర్తిగా అవగతం ఉండాలి. ఒక మేటర్ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కూడా సబ్జెక్ట్ మీద అవగతం ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే నవ్వులు పాలు అయిపోతాం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారులే నవ్వులు పాలు అయ్యేవాళ్ళు. పాపం సబ్జెక్ట్ తెలియకుండా చాలా మంది మాట్లాడేస్తారు. మెయిన్ ప్లానెట్స్ బాగానే ఉంటారు, కానీ పాపం పక్కన వాళ్ళే అరిసి అరిసి గొంతు బాగుంటున్నారు. సర్లే వాళ్ళతో మనకెందుకు. పాత్ర నటులు ఎవరన్నా ట్రై చేశారా? లేదండి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ని. అవును. సో మిమిక్రీ అనేది ఇట్స్ ఒక అసెట్, అదే అదొక ఆస్తి అంతే. ప్రొడ్యూసర్ని మీట్ అయినప్పుడు, ఒక డైరెక్టర్ గారిని మీట్ అయినప్పుడు ఏంటి నువ్వు ఇప్పుడు రాముడు అస్త్రాలు ప్రయోగించేటప్పుడు
అప్పుడు వాటికి ఏదో పేర్లు ఉంటాయి ఒక్కొక్క అస్త్రానికి. అవును. ఆ అస్త్రాలు పెట్టుకొని లాస్ట్ అస్త్రం పెట్టి కొట్టేవాళ్ళు. రాంబాణం. అలాగే ఒక కళాకారుడు కూడా ఓన్లీ ఒక కళారూపాలే కాకుండా ఒక్కొక్కరు ప్రత్యేకం. డ్యాన్సు, నాటకాలు, అవును, ఇట్లా మిమిక్రీలు టైపులు, పాటలు, ఇలా ప్రత్యేకంగా పెట్టుకొని ఉండాలి. నువ్వేంటి డిఫరెంట్ అన్నప్పుడు నేనేంటి డిఫరెంట్, నేను డ్యాన్స్ చేస్తా, పాటలు పాడతా. డాన్స్ కూడా ఏదో మాకు వచ్చినంతట్లో మాకు డ్యాన్స్ చేస్తాం, పాటలు పాడతాం. మా అమ్మ సింగర్ ఆల్రెడీ విజయవాడ రేడికైంది సింగర్, విజయవాడ జానపదాలు. అలాగే మిమిక్రీలు చేస్తుంటాం మాకు వచ్చిన వాయిస్లు. మేము 100 వాయిస్లు 200 వాయిస్లు చేయం. ఏదో ఇన్బిల్డ్గా వచ్చినటువంటి 2-3 వాయిస్లు చేసుకొని ఇది మనం అని చెప్పగలం. దాంతోపాటు యాక్టింగ్. అవును. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంప్రెస్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు ఇంప్రెస్ అవుతారు. డెఫినెట్లీ ఈజ్ ఇట్ సమ్ డిఫరెంట్లో ఉన్నాడు, ఇతనికి ఈ క్యారెక్టర్ ఇస్తే బాగా న్యాయం చేయగలడు అనేది అక్కడ వస్తుంది. అందుకే 45 సినిమాలు చేయగలిగా. 40 చేశారా? 40 సినిమాలు పైనే చేశారు. ఇంకా అన్ని రిలీజ్ అయినాయి, కానీ నాకు ఎందుకు అంత గుర్తింపు రాలేదు. ఇటీవల మీరు చూసే ఉంటారు, అన్నగారు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య క్యారెక్టరు చేశాను. అది బాగా బ్లాస్ట్ అయింది అన్నయ్య. జనాలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర దగ్గరగా 6-7 కోట్ల మంది జనాభా మంచిగా రిసీవ్ చేసుకొని, అంటే క్యారెక్టర్ ఏంటనేది పక్కన పెడితే, దాని వెనకత్తన పక్కన పెడితే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేసావు, మై మరిపించావు అనే పేరు వచ్చింది అన్నయ్య అమెరికా.